నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపమంతా నిరుద్యోగులకు మెడకు చుట్టుకుందని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రభుత్వం చేసినటువంటి పేపర్ లీకేజీల వల్ల నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. సో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. సో 1 year అవుతా ఉంది. కేవలం పోస్టింగ్ ఇస్తే సరిపోతుంది. 1 year నుంచి ఖాళీగా ఉంటా ఉన్నాం. పూట గడవనటువంటి సిచ్యువేషను. సో గత ప్రభుత్వంలో నిరుద్యోగులది ఇదే బాధ, ఈ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇదే బాధ. సో ఇప్పటికైనా మా బాధను కొంచెం గుర్తించినట్టు కూడా గాంధీ భవన్ మెట్ల మీద గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్కి చెందినటువంటి కొంతమంది నిరుద్యోగులు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఏది మీ సమస్య ఏంది? మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ రాశారు? మేము చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్కి సంబంధించిన రాసాము. అయితే మాకు జనవరిలో ఎగ్జామ్ జరిగింది. ఇప్పటికి 1 year అవుతుంది కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది 3 weeksలో మీకు ఇవ్వండి అని. మేము వెయిట్ చేసి మాకు మానసికంగా బాగా అసలు స్ట్రగుల్ అవుతున్నాము. మీరు ఎట్లా అయినా మాకు కొంచెం మా నిరుద్యోగుల బాధని కొంచెం తీసుకొని అర్జెంటుగా ఆర్డర్స్ ఇప్పించాలనేసి కోరుకుంటున్నాం. గాంధీ భవన్కు రావడానికి ప్రధాన కారణం ఇది? ఎవరైనా కలుద్దామని వచ్చారా మీ సమస్య చెప్పుకోవడానికి? అంటే టీఎస్పీసీ భవన్ లోపలికి ఎవరిని పంపించట్లేదు. ఇంకా సరే అని ఇక్కడ పొన్నం ప్రభాకర్ సార్ వస్తా అని చెప్పారు. వాళ్ళని ఏమైనా కలిసి మా సమస్యను విన్నవించుకుంటే, మా సమస్య ఇది మహిళల సమస్య. ఎందుకంటే మేము అందరం మహిళలే రాసాము. మహిళలు అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు చదువుకోవడమే, కొంతమంది చదువుకుంటారు, వెంటనే పెళ్ళి చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా బయటకు వచ్చి జాబ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళకు కూడా ముందుకు వెళ్ళాలనే సంకల్పంతో మేము అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాము. ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ అయ్యాము, కానీ ముందుకు అనేది కొంచెం కూడా వెళ్ళట్లేదు. కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది 3 weeksలో వీళ్ళకి ఇవ్వండి, జ్యుడిషియల్ ఇమ్యూనిటీ మాకు ఉంది, కానీ మాకు ముందుకే వెళ్ళట్లేదు. మేమేమో ఇంట్లో పేదరికంతో అల్లలాడుతున్నాం. ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. అసలు నెక్స్ట్ ఏ ఎగ్జామ్కి వెళ్ళి ప్రిపేర్ అవుదామన్నా కానీ ఉన్నది మేము కష్టపడి సంపాదించుకొని జాబ్ తెచ్చుకున్నాం ఇది, కానీ ముందుకే వెళ్ళకపోతే మాకు బాగా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏంటి ఇంకా ఎన్నేళ్ళు చదువుతావు, పెళ్లి చేస్తారని, మళ్ళీ పెళ్లి చేయడానికి కూడా కొంచెం అంత ప్రాబ్లమేటిక్గా ఉంది. నాకు జాబ్ వస్తేనే, మీ 3 ఆడపిల్లలం, మా పరిస్థితి కొంచెం దయనీయంగా ఉంది. మాకు ఇల్లు కూడా లేదు. నాకు చదివించారు మా పేరెంట్స్ ఇప్పటివరకు. అందరూ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఏంటి ఇంకా ఎంతకాలం చదివిస్తావు అంటే మా మమ్మీ డాడీ కష్టపడి చదివించారు. నేను ముందుకు వెళ్దామన్నా కానీ ఈ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ వల్ల కొంచెం సఫర్ అయ్యాము. ఈ గవర్నమెంట్ మీద ఆశ లేదు. ఇప్పుడు ఈ తప్పంతా ఎవరిదని చెప్పుకోవచ్చు? అంటే పేపర్ లీకేజ్ వలన, లేకపోతే టీఎస్పీఎస్సీ బోర్డుదా, గత ప్రభుత్వం అంటే ఎవరి తప్పు అంటే ఏం చెప్తారు? ఎవరి తప్పైనా, మహిళలైనా మేమే, మహిళా అభ్యర్థులమైనా మేమే 200 మంది దాకా ఉన్నాము. మేమందరం ప్రతి ఒక్కరిది, ఒక్కొక్క కుటుంబంది, ఒక్కొక్క నిరుద్యోగిది ఒక్కొక్క కన్నీటి గాథ ఉంది. మేమందరం సఫర్ అవుతూనే ఉన్నాము ఎగ్జామ్ రాసిన కాడి నుంచి. అంటే టీఎస్పీఎస్సీ అనేది అటానమస్ బాడీ కదా సార్. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన బాడీ చుట్టే పాలిటిక్స్ అన్నీ తిరిగితే రిక్రూట్ చేయాల్సిన బోర్డు పైన నమ్మకాలు పెట్టుకున్న ఎంతోమంది యూత్ ఏం ఐడియా లేకుండా సఫర్ అవుతారు కదా సార్. మరి అప్పటి నుంచి రాజకీయాలే సార్. నోటిఫికేషన్ మాకు 2022 సెప్టెంబర్లో వచ్చింది సార్. ఆ తర్వాత జనవరి 2023లో ఎగ్జామ్ అయిపోయింది సార్. ఫిబ్రవరి 15th కల్లా రిజల్ట్ అంటే మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు. ఇంకా మాకు ఫైనల్ రిజల్టే లేట్ అనగా, అంటే వెరిఫికేషన్ కూడా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే రిజల్ట్ ఇవ్వడమే లేట్ ఉంది. అప్పుడు లీక్ ఇష్యూ అయ్యి ఎవరో చేసిన దానికి మాది సిట్ రిపోర్ట్లో కూడా ఏం లీక్ కాలేదని తెలిసింది సార్. అది తెలిసినా కూడా ఇన్ని రోజులు లాస్ట్ గవర్నమెంట్ డిలే చేసింది సార్. అసలు పట్టించుకోలేదు. మేము అడిగినా కూడా మాకు రెస్పాన్సిబుల్ ఆన్సర్ వచ్చేది కాదు, అసలు అకౌంటబిలిటీ చూపించేది కాదు సార్ టీఎస్పీఎస్సీ. అప్పుడు అట్లుండే బోర్డు. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు అట్లా డిలే అవుతుందని కోర్టులో మేము కేసు వేస్తే 3 weeksలో ఆర్డర్స్, మెరిట్ లిస్ట్, రిజల్ట్ పెట్టాలి అని కోర్టు ఆర్డర్ చేసింది సార్ టీఎస్పీఎస్సీకి. అట్లా ఆర్డర్ వచ్చిన కొన్ని డేస్కే ఎలక్షన్. ఆ తర్వాత మళ్ళీ బోర్డు ప్రక్షాళన చేస్తా అని మా హామీల వల్ల బోర్డుని క్యాన్సిల్ చేసారు. ఇదంతా మనకు తెలిసిందే సార్. అట్లా బోర్డు ప్రక్షాళన క్యాన్సిల్ చేయడం వల్ల కొత్త బోర్డు రిక్రూట్ అయ్యే వరకు మళ్ళీ డిలే అయింది సార్. మళ్ళీ కొత్త బోర్డు వచ్చినాక కూడా త్వరలో అని ఇస్తారు, కానీ త్వరలో అని ఇస్తే ఏం ఐడియా వస్తుంది సార్? మీరు ఆల్రెడీ బోర్డు అపాయింట్ అయ్యింది కదా సార్. ఇప్పుడైనా ఒక క్లారిటీ ఇంటిమేషన్ కోరుకుంటున్నాం, ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నాం. లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న బోర్డు అకౌంటబుల్గా లేదని చూస్తే ఈ గవర్నమెంట్లో ఉన్న బోర్డు కూడా పెద్ద అకౌంటబుల్గా కనిపించట్లేదు సార్. బోర్డుకు సంబంధించి ప్రక్షాళన చేసారు. నూతనంగానే చైర్మన్ కూడా నియామకం జరిగింది, సభ్యుల నియామకం జరిగింది. సో కొంచెం టైం పడుతుండొచ్చు కదా, ఓపికగా ఉండొచ్చు కదా కొన్ని రోజులు. అంతా అయిపోయినాక ఇంకెందుకు టైం పడుతుంది సార్? ఆల్రెడీ రివ్యూ మీటింగ్స్ అయినాయని చెప్పారు కదా సార్.
మరి అట్లా అబ్స్ట్రాక్ట్గా త్వరలో అని ఇచ్చే కన్నా క్లారిటీగా ఇస్తే చాలు కదా సార్. అసలు అన్నీ కలిపి గ్రూప్ 1 గ్రూప్ 2 వీటి గురించే ఉంది కానీ యాన్సిలరీ నోటిఫికేషన్లు సిడిపిఓ ఎఫ్ఎస్ఓ ఈఓ ఏడబ్ల్యూ మేము అందరం సఫర్ అవుతున్నాం. మా దాని గురించి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్ లాస్ట్ 1 year నుంచి. జస్ట్ పోస్టింగ్ ఇస్తే సరిపోతుంది, దానికోసమే కాలయాపన చేస్తున్నట్టు. సో చిన్న పాపని తీసుకొని వచ్చారు, ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యారు? సో జాబ్ ఎలిజిబుల్ అయ్యారు మొత్తం మీద. సో ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యారమ్మా? మేము 1 year నుంచి ప్రిపేర్ అయినాం సార్. ఈవెన్ నాకు పెళ్ళి అయ్యి 5 years అవుతుంది. పిల్లలు కూడా వద్దనుకొని మరి ఏమంటారు జాబ్ కోసం ప్రిపేర్ అయినాం. వచ్చింది అని చెప్పిన తర్వాత కూడా మాకేంటి ప్రొసీడింగ్ అవ్వట్లేదు మాకు ముందుకి. దాంట్లో మేము మెంబర్ సెలెక్టెడ్ కానీ ఏమంటారు మాకు మెరిట్ లిస్ట్ ఇచ్చిండ్రు, దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగట్లేదు. మేము ఈవో ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి వెరిఫికేషన్ జరగట్లేదు. మాకు ఈవెన్ కోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా వచ్చింది, వీళ్ళకి ఎలాంటి లీకేజెస్ కాలేదు, ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి అన్నా కూడా మాకు ప్రొసీడింగ్ స్టార్ట్ చేయకుండా ఇంకా లేట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మేము పిల్లల్ని వేసుకొని మరి ఇడికి రావాల్సి వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రాపర్? మేము వనపర్తి నుండి వచ్చామండి. గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ వల్లనే మీకేమైనా అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? మాకు అన్యాయం జరిగినట్లే కదా సార్, మాదైతే లీకేజ్ కాలేదు. లీకేజ్ అయిన వాళ్ళది ఎలాగో దాన్ని రద్దు చేసి మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు, కానీ మాది లీకేజ్ కాకపోయినా ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా కూడా మమ్మల్ని ఆపడం కరెక్ట్ కాదు. అది మీరేమని చెప్తారమ్మా? మేము కూడా అంటే 1 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడైనా కనీసం న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా మాకు టీఎస్బీఎస్సీ బోర్డు కూడా చేంజ్ అయింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా మా బాధను అర్థం చేసుకొని కొంచెం తొందరగా మాకు ఈ 1 month లోపే మాకు రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మాకు ఎంపీ ఎలక్షన్స్ కోడ్ అవి వస్తే మరి డిలే అవుతాయి, ఇంకా 2 months 3 months డిలే అవ్వచ్చు. సో అంతలోపు మేము ఇప్పటికే 1 year నుంచి వెయిట్ చేసి ఉన్నాము. మాది అట్లీస్ట్ కోర్టు నుంచి ఆర్డర్స్ అన్న తీసుకొని 1 month లోపు ఇవ్వాలని చెప్పారు కదా కోర్టు ఆర్డరు. సో దాన్ని తీసుకొని అయినా కొంచెం మాకు వెరిఫికేషన్ ఎర్లీగా స్టార్ట్ చేసి మాకు కొంచెం రిక్రూట్మెంట్ స్పీడప్ చేస్తే కొంచెం మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరైనా ఎవరన్నారు ప్రధానంగా? ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారు? ఇంకా 2-3 డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అంటే ఎఫ్ఎస్ఓ వాళ్ళు కూడా ఉన్నారు. మా ఉమెన్ అండ్ చైల్డ్ దాంట్లోనే సిడిపిఓ ఈవో 2 పోస్టులు ఉన్నాయి. ఆల్రెడీ సిడిపిఓ వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఈవో వాళ్ళది కాలేదండి. ఇంకా ఓన్లీ మెరిట్ లిస్ట్ ఒకటి, అది కూడా మార్చ్లో వచ్చింది. ఇంకా మార్చ్ వస్తే అది 1 year కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్లీ మాకు రిజల్ట్ ఎగ్జామ్ రాసి కూడా 1 year అయిపోయింది. January 3rd రాసాము మేము, January 3rd 8th రాసాము. కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. ఆ పేపర్ లీకేజెస్ వల్ల అయితే అసలు మాకు ఏం సంబంధం లేకున్నా కానీ మాకు ఇప్పటికీ ఆపేశారు అన్నట్టు. చాలా దానివల్ల మేము బాగా సఫర్ అవుతున్నాం. అసలు 1 year నుంచి అసలు నిద్ర లేవు. మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే పేరెంట్స్ కూడా సరిగ్గా అంటే ఎట్లుంటుంది అంటే ఫ్యామిలీ వాళ్ళకి బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడ వచ్చి కోచింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా స్పందించకపోతే సో ఏం చేద్దాం అనుకుంటారు? ఏమన్నా కార్యాచరణ రూపొందించుకున్నారా? ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఫస్ట్ మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఎందుకంటే మహిళా ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాకు మేలే చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. కొంచెం ఆ సార్ దాకా ఈ విషయం మెసేజ్ వెళ్తుందని మేము భావిస్తున్నాము. మాకు ప్రభుత్వం మీద అయితే నమ్మకం పూర్తిగా ఉంది. ఎవరన్నా మాట్లాడే వాళ్ళన్నారమ్మా? సో మాట్లాడండి, చెప్పండి, పర్లేదు. సో ఏంది ఈ ఉద్యోగం సాధించడం కోసం అసలు మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? సో తీరా ఎగ్జామ్ రాసినాక ఈ 1 year నుంచి వెయిటింగ్లో ఏమనిపించింది? సార్ మేము ఆల్రెడీ మా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నోటిఫికేషన్ వచ్చింది, మేము ఎగ్జామ్ రాసాము అండ్ రిజల్ట్స్ కూడా మార్చ్లో రిలీజ్ చేశారు 2023 మార్చ్లో. బట్ ఇప్పటివరకు మాకు ఎటువంటి ఆన్సర్ రాలేదు బోర్డు నుండి అయినా ఎక్కడి నుండి అయినా. సో మా టైం మొత్తం వేస్ట్ అవుతుంది. మేము ఒక స్టేజ్ నుండి వేరే డెసిషన్ తీసుకోలేకపోతున్నాం, మా టైం మొత్తం వేస్ట్ అవుతుంది, చేయలేక ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నాం. అండ్ ఇట్స్ బీన్ సో మెనీ డేస్, చాలా డేస్ అవుతుంది. ఇంకా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయట్లేదు, రిక్రూట్మెంట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ డేట్స్ అండ్ ఏవైనా చెప్తే మాకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ లెటింగ్ us know about anything. అంతే. నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చారు కదా, మరి మంత్రిని కలుద్దాం అనుకుంటున్నారు, ఒక క్లారిటీ ఇస్తుంది మాకు సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందిస్తానే నమ్మకం ఉన్నదా? ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాము. నాట్ ఓన్లీ వి, చాలామంది ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. షీస్ ఫ్రమ్ కరీంనగర్, తను ఎక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. మేము ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ కొత్త బోర్డు వచ్చింది కదా, సో వాళ్ళు ఏదో ఒకటి కొత్త న్యూస్ మాకు చెప్తారు, హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా మాకు మెంటల్ ప్రెషర్స్ నుంచి బయటపడతాం. ఇది కాకుండా మాకు ఇంకా వేరే ఆప్షన్స్ చూసుకోవడానికి కూడా లేదు. సో అట్లీస్ట్ మాకు మంచి జరుగుతుందని ఇంతవరకు వచ్చాం. హోప్ఫుల్లీ జరుగుతుంది. డిఫరెన్స్ కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 50 రోజుల పాటు చూస్తూ ఉంటే?
ఆల్రెడీ మనకి ఇప్పుడు బస్సులు ఫ్రీ చేశారు కదా, సో అదే కాకుండా ఇంకా మెల్లమెల్లగా అన్నీ మాకు అనుకూలంగా చేస్తారు. ఇది కూడా బోర్డు మెంబర్స్ కూడా చేంజ్ అయ్యారు కదా, సో అందులో ఏమైనా మాకు సానుకూలంగా మంచి న్యూస్ వస్తుంది అని కోరుకుంటున్నాను. సో ప్రక్షాళన జరిగిన తర్వాత కూడా సో ఎఫ్ఎస్ఓలు ఉన్నారా ఇక్కడ? ఒకసారి ఎఫ్ఎస్ఓతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరున్నారమ్మా ఎఫ్ఎస్ఓలు? మీరు సమస్య ఉందా? నేనంత కంఫర్ట్ కాదు. ఓకే, మీది ఏ డిపార్ట్మెంట్ బ్రదర్? మాది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే, నా పేరు రాజేశ్వర్. నేను 2021 నుంచి ప్రైవేట్ జాబ్ మానేసి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను గత 3 years నుంచి. 2022 జూలైలో నోటిఫికేషన్ వచ్చింది, ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్. దాని ఎగ్జామ్ నవంబర్లో అయింది. డిసెంబర్ 9కి రిజల్ట్ వచ్చాయి. జేఆర్ఎల్ పెట్టారు. బట్ జేఆర్ఎల్ పెట్టాక హారిజంటల్ రిజర్వేషన్ పైన కేసు పడింది. దాంతో ఇప్పటి వరకు అలా ల్యాగ్ అవుతూనే ఉంది. సో హారిజంటల్ రిజర్వేషన్ పైన కేసు పడడం వల్ల మా రిక్రూట్మెంట్ ముందుకెళ్ళలేదు. సో ముందుకెళ్ళకపోవడం వల్ల ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంది. ఈ రోజు కూడా హారిజంటల్ రిజర్వేషన్ పైన ఒక గవర్నమెంట్ ఒక జీవో చేసి ఆ రోస్టర్ పాయింట్స్ రెడీ చేస్తే తప్ప ఈ ఎఫ్ఎస్ఓ రిక్రూట్మెంట్ అనేది ముందుకెళ్ళదు. సో వీళ్ళు హారిజంటల్ రిజర్వేషన్ అనేది క్లియర్ చేయట్లేదు ఇప్పటివరకు మాకు. సో ఓన్లీ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మా ఎఫ్ఎస్ఓ అనేది రిక్రూట్మెంట్ కంప్లీట్ కావట్లేదు. దానికోసం మేము కోర్టు కూడా వెళ్ళినాం. డిసెంబర్లో కోర్టుకి వెళ్తే December 3కి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. 3 weeksలో ఎఫ్ఎస్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కంప్లీట్ చేయాలి, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది. సో వచ్చాక మళ్ళీ మేము గవర్నమెంట్ అఫీషియల్ని కలిస్తే టీఎస్పీఎస్సీ బోర్డు ఫామ్ అయినాక ఇస్తామని చెప్పారు. ఆ ఫామ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. సో కోర్టు ఆర్డర్స్ వచ్చి కూడా 2 months అవుతుంది. డిసెంబర్లో వచ్చాయి, ఇది ఫిబ్రవరి వచ్చింది, డిసెంబర్ జనవరి 2 months అవుతుంది. ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన 3 weeks ఉందో ఆ 3 weeks టైం కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇనిషియేషన్ లేదు రిక్రూట్మెంట్ పైన. బోర్డు ప్రక్షాళన జరిపింది, కొత్తగా బోర్డు సభ్యులను చైర్మన్ నియమించింది. సో కొంత సమయం పడుతుండొచ్చు కదా, ఎందుకు ఓపికగా ఉండట్లేదు? అంటే యాక్చువల్ ప్రక్షాళన అయిపోయింది. ఈ టీఎస్పీసీ ప్రక్షాళనకి హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధం లేదు. టీఎస్పీసీ ప్రక్షాళన కంటే ముందే హారిజంటల్ రిజర్వేషన్ పైన ఒక జీవో రెడీ చేయాల్సింది, చేయలేదు. ఇప్పుడు ఆ హారిజంటల్ రిజర్వేషన్ పైన ఒక జీవో చేయాలంటే 1-2 days పడుతుంది, అంతే. ఒక 2 days పడుతుంది మా అంటే. ఆ హారిజంటల్ రిజర్వేషన్ క్లియర్ చేస్తే తప్ప ముందుకెళ్ళదు రిక్రూట్మెంట్. సో హారిజంటల్ రిజర్వేషన్ పైన ఒక జీవో చేయాలి గవర్నమెంట్, అప్పుడు కానీ ముందుకెళ్ళదు. అది ఆ హారిజంటల్ రిజర్వేషన్ పైన జీవో వచ్చిందనుకోండి, వితిన్ ఇమీడియట్గా 20,000 పోస్టులనే రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అది అమ్మ కూర్చోండి, చెప్పండి అమ్మ మీ సమస్య ఏందో. Anna, this is Jansi from Osmania University. I am scholar in biotechnology. సో మాకు 2022 జనవరి 3కు సిడిపిఓ ఎగ్జామ్ జరిగింది. జనవరి 8కు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. సో రిజల్ట్ వచ్చేసి 2023 ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఇంతవరకు కూడా నియామకాలు జరపట్లేదు. ఇది ఎందుకంటే ఇన్ని రోజులు కేసు రాని, ఈ జాబ్ అయితే ఎవరికైతే రాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఇది లీక్ అయిందని కేసు వేశారు హైకోర్టులో. సో సిట్టు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఒక సిట్టు కూడా అది ప్రొవైడ్ చేసింది. దీంట్లో ఈ పేపర్లో ఎలాంటి లీక్ లేదని హైకోర్టు నుండి ఆర్డర్స్ వచ్చాయి. బిఫోర్ 3 months అవుతుంది అది ఆర్డర్స్ ఇచ్చి కూడా. మాది ఇది దీనికి వర్టికల్ హారిజంటల్ అనే ఇష్యూ అనేది ఏమీ లేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. సో ఇప్పుడు మేము సెక్రటరీ మేడంని కలిసాం. చాలామంది అంటే ఇక్కడ ఇందులో ఉన్న అభ్యర్థులు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్న వాళ్ళు, సిడిపిఓ వాళ్ళు అండ్ ఈఓ వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఇంత కోఆర్డినేషన్ రాలేదు. ఇన్ని రోజులు ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అయింది. సో ఇప్పుడు మేము వెళ్ళిపోయాము. ప్రతి ఒక వీక్లో 2 times అయినా టీఎస్పీఎస్సీ చైర్మన్ని కలుస్తున్నాము. అంటే చైర్మన్ కాకుండా సెక్రటరీ రామచంద్రన్ మేడంని కలిసాము. ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తాము. మొదటగా టీఎస్పీఎస్సీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్ కలిసిరా మీరు, లేకపోతే సెక్రటరీ మేడం కలిసాము. మేము రజిత పాల్వాయి రజిత మేడం గ్రూప్ 1 ఆఫీసర్ సభ్యురాలు ఉన్నారు కదా మెంబర్ని, ఆ మేడంను కూడా కలిసాము. చేస్తాం చూస్తాం అది ఇది అంటున్నారు. 6 months బిఫోర్ అయినటువంటి స్టాఫ్ నర్స్కి పోస్టింగ్ ఇచ్చారు. 1 year బ్యాక్ అయిన ఎగ్జామ్స్కి మాకెందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు చెప్పండి. మాకేమన్నా
చదవలేదా? మేము ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్కి. ఇవాళ ఏ రాష్ట్రాలనే కొలాప్స్ అయ్యేది ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే. ఈరోజు కేరళ భారతదేశంలో ముందంజలు ఉన్నదంటే గోస్ టు ప్రియారిటీ ఎడ్యుకేషన్, ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ఎడ్యుకేషన్. సో మరి మనలాంటి మీరు వచ్చిన మేము నమ్ముకున్నాము, మీకు ఓటేసినామంటే మాకు ఇంటికి పోవడానికి కూడా పరిస్థితులలో డబ్బులు లేకపోయినా కూడా మేము విలేజ్లలో పోయి ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఓటేసినాం. ఎందుకంటే మా బతుకులు బాగుపడతాయేమో అని వేసినాం. ఇప్పటికైనా మీరు వచ్చి 3 months అవుతుంది, 2 months ఎక్స్టెండ్ అవుతుంది. 2 months అయినా కూడా మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. కనీసం మాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా మీరు? చాలాసార్లు తీసుకుపోయినాం. మొన్న మా వాళ్ళు ప్రగతి భవన్ కూడా వెళ్ళారు, ప్రజాభవన్ కూడా వెళ్ళారు, సెక్రటరీ మేడంను కూడా కలిశారు, సీఎంఓ ఆఫీస్కి కూడా వెళ్ళారు. అండ్ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇవాళ కలవడానికి రాష్ట్రం మొత్తంలో అనుకొని ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. మాది వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి రేవంత్ అన్న కృషి చేయాలని మేము అడుగుతున్నా. అన్న రేవంత్ అన్న నువ్వు ఎక్కడున్నా ఇది చూడండి, మాకు న్యాయం చేయండి. మా వెంటనే ఒక 24 hours మీరు ఈ ఇష్యూ పైన స్పందించాలని మా మనవి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఆ విజువల్స్లో చూసుకుంటే వీళ్ళంతా కూడా మహిళలే. సో ఇందులో 2-3 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్కి చెందినటువంటి వీళ్ళంతా కూడా. సో ఎస్ఎఫ్ఓ కావచ్చు, ఈఓ కావచ్చు, సిడిపిఓ కావచ్చు. సో వివిధ విభాగాలకు చెందినటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఇవాళ వీళ్ళు బలవుతున్నారు. 1 yearగా వీళ్ళంతా కూడా ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఇళ్లకు దూరంగా వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళు ఉద్యోగం వచ్చినా కూడా అధికారికంగా పోస్టింగ్ రాలేదు కాబట్టి వాళ్ళ మొహాలు కూడా చూపించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి కూర్చొని కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా వీళ్ళంతా కష్టపడి రాసి పాస్ అయినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కు ఇదంతా కూడా ఆ క్యాడర్కి చెందినటువంటి ఎగ్జామ్స్. సో ఇవాళ గత ప్రభుత్వం ఒకవేళ టీఎస్పీఎస్సీ సంబంధించి ఆ పేపర్ లీకేజీలు చేయకుంటే వీళ్ళంతా హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతోటి కావచ్చు, వాళ్ళ ఏదైతే ఇచ్చినటువంటి ఉద్యోగంతో హ్యాపీగా వాళ్ళు ఉండేవాళ్ళు. సో చాలామంది ఇందులో పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యి కూడా పిల్లల్ని చంటి పాపలను ఎత్తుకొని గాంధీ భవన్ మెట్ల దాకా వచ్చారంటే ఒకసారి వాళ్ళ యొక్క కడుపు కొత్తను అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు. సో ఈ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందన్నటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. సో ఈ పార్టీ మీద నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి మీద ముఖ్యంగా నమ్మకం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను కలుద్దామని వచ్చాం. పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మా యొక్క బాధల్ని వాళ్ళకి చెప్పుకొని ఒక వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నామంటూ కూడా ఈ యొక్క ఉద్యోగస్తులను చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఈ నిరుద్యోగుల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.